మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు స్కానర్ అక్కడ పెట్టేసేసి గూగుల్ పేతోనో లేకపోతే ఫోన్‌పేతోనో దేనితో ఒక దాంతో అక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. అది స్కాన్ చేస్తున్నాం. దాంట్లో డబ్బులేసేస్తున్నాం. అక్కడ వెంటనే మెసేజ్ వాయిస్ మెసేజ్ వస్తది. లేదా ఆళ్ళ ఫోన్‌లోకొస్తది. వెంటనే ఓకే అంటున్నారు. కొన్ని బంకుల్లో ఏం చేస్తున్నారు, ఎవరైతే మనకి పెట్రోల్ పోస్తాడో ఆ పర్సన్ తన ఫోన్‌లో స్కాన్ చూపెట్టి దానికి కొట్టమని అడుగుతున్నాడనమాట. ఇది ఎందుకు అంటే వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు అట్లా పడతా ఉంటే ఆళ్ళ అకౌంట్‌ని అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వాళ్ళకి సబ్మిట్ చేసి అంటే వాళ్ళ లెక్క వాళ్ళది ఇచ్చేటప్పుడు అది చూపెట్టుకుని దీన్ని తర్వాత వాళ్ళకి లోన్స్ అవి ఎక్కువ పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటారన్నది ఒకటి. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని ఆర్టీసీని దోచేసుకున్నటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆర్టీసీ బస్సులు నడపడమే కాకుండా కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు కూడా నడుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రంగంపేట, ఏలూరు, నూజివీడు, రాజోలు, బంటుమిల్లి, కనిగిరి, వేటపాలెం, మైదుకూరు, మదనపల్లె, రాజంపేటలో పెట్రోల్, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్లు కూడా ఉన్నాయి. పెట్రోల్ బంకులు ఉన్నాయి ఆర్టీసీకి. అవి అవుట్‌సోర్సింగ్ వాళ్ళతో నడుపుతుంటది. వాళ్ళు ఇప్పుడు ఏంటిది ఇప్పుడు మనకి డబ్బులు పెట్రోల్ బంక్ దగ్గర అనుకోండి వాళ్ళ అకౌంట్‌లో పడిపోతాయి. ఇక్కడ ఆర్టీసీ అకౌంట్‌లో పడతాయి. ఈ ఆర్టీసీ అకౌంట్‌లో పడ్డది ఏ రోజుకి ఆ రోజు లెక్కేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1000 లీటర్లు పెట్రోల్ ఇందులో క్యాష్ 700 లీటర్లకొచ్చింది. 300 లీటర్లకి డిజిటల్ పేమెంట్స్ లేదా క్యాష్ ఇప్పుడు వస్తుంది 30% క్యాష్ వస్తుంది. 70% డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. అప్పుడు ఆ డిజిటల్ పేమెంట్ పడిందా లేదా ఏ రోజుకి ఆ రోజు లెక్కేయాలి. కానీ అలా లెక్కేసే వ్యవస్థ లేదట ఆర్టీసీ దగ్గర. దాంతో ఏం చేసేశారు ఆ స్కానర్ దగ్గరన వీళ్ళది పర్సనల్‌గా ఎవరైతే ఈ అవుట్‌సోర్సింగ్ వోళ్ళు పెట్రోల్ పోస్తారో వాళ్ళది స్కాన్ పెట్టుకున్నారట. దాంతో జనం డబ్బులేస్తే వాళ్ళ అకౌంట్‌లోకి పోయింది. ఇప్పుడు ఇది 2 బంకులకు సంబంధించినటువంటి విషయాలు బయటపడినాయి. తాజాగా రాజంపేట బంకులో 63 లక్షలు ఇట్లా తినేశారట. ఏలూరు బంకులో 83.7 లక్షలు తినేశారట. ఇప్పుడు ఈ వ్యవహారం మీదన విచారణ జరపడానికి రంగం సిద్ధమైంది.